గుర్తెరుగుట. ఈరోజు మన అంశము కాలమును గుర్తెరుగుట అనే దాని మీద మాట్లాడుకుందాం. కొద్ది లేఖనం 12గా వస్తుంది, 1 గంటకంతా ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, కాలమును నువ్వు గుర్తెరగడానికి ఏ విధములుగా నువ్వు గమనించగలవు? పద్ధతులు లేవు నువ్వు పద్ధతులు ఉపయోగించడానికి. ఏమండి, నువ్వేదైనా ఒక పని ప్రారంభం చేసినప్పుడు, ఒక ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు, ఏదైనా నీ ఊహకి, నీ ఆలోచనకు, నీ తలపులకి, నీ ఉద్దేశములకు అనుకూలంగా నువ్వు కొన్ని పద్ధతులు మంచిగా వచ్చాము. కానీ కాలం నువ్వు గుర్తెరగడానికి ఈ పద్ధతులు పనికిరావు. వింటున్నారా? ఈ పద్ధతులు పనికిరావు. ఒకటి, కాలం నువ్వు ఎరగటానికి లోక పరిస్థితులను నువ్వు ఎలా ఉండవో నువ్వు గమనించాలి. ఆ గమనించడం కూడా దేవుని లేఖనంలో నెరవేరుతున్నాయి అని నువ్వు ఈ పరిస్థితులను బట్టి నువ్వు గమనించాలి. బహుభయంకరంగా ఉన్నది అనేది నువ్వు గమనించగలిగి ఉండాలి. ఇది మొదటిదిగా. రెండవదిగా కాలమును నువ్వు గమనించాలి అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరి ఉన్నారు. దేవునికి స్తోత్రములు. దీన్ని బట్టి నీవు కాలము సమీపించున్నది అనేది నువ్వు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇకపోతే మూడవదిగా కాలమును నువ్వు గుర్తెరగాలి. కాలమును నువ్వు గుర్తెరగాలి. ఎలా గుర్తెరగాలి? దేవుని బిడ్డలారా, ఆలోచన. మొదట ప్రేమను, మొదట ఉన్న విశ్వాసాన్ని సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి నువ్వు కాలమును గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే నాలుగవదిగా నువ్వు ఎలా గుర్తెరగాలి? కాలము లేదండి, ప్రభు నాకు సమీపించి ఉన్నది అని నువ్వు ఎలా గమనించగలవు? ఏమంటే ఎలా గమనించగలవు? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి, భయంకరుల భూకంపాల గురించి, ప్రకృతి వైపరీత్యముల గురించి ఇవన్నీ ఎగుసపడుతున్న సందర్భంలో కాలము లేదు అని కాలాన్ని బట్టి నువ్వు గుర్తించాలి. ఇది నాలుగవది. దేవుని బిడ్డలారా, అంతే. ఇకపోతే ఐదవదిగా నువ్వు ఎలా గుర్తించాలి? ఆలోచించండి. కాలము సమీపించున్నది, ప్రభు రాజ్యం సమీపించున్నది, ప్రభు వస్తున్నారు అనడానికి లోకములో జరుగుతున్నటువంటి విషమ పరిస్థితులు, దారుణమైన హింసలు, వాక్యం ముగింపుకు ముందు జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు గుర్తెరగాలి. ఇందును బట్టి కాలాన్ని నువ్వు గమనిస్తున్నావు, గుర్తెరుగుతున్నావు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కనుక కాలమును గుర్తెరిగి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి? అనేది గమనించాలి. కొన్ని బాధ్యతలు మనం గమనించాలి. కొన్ని ఆత్మీయ జీవితంలో మెలుకులు గమనించాలి. నీ యొక్క ఆత్మీయ స్థితిలో అప్ అండ్ డౌన్స్, ఎత్తు పొలము ఉన్నట్లయితే నువ్వన్నీ కూడా సమతూకంలో, బ్యాలెన్స్ లో నేను నడుచుకోవటానికి సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, కనుక ఏ విషయంలో కాలాన్ని గుర్తెరిగిన జీవితమును నువ్వు మరలా నీ జీవితం నూతన పరచబడుటకు, నీ జీవితం కొంచెం ఎత్తబడినట్లుగాను, నీ జీవితం వల్ల మొదటి స్థితికి రావడానికి, నీ జీవితం వల్ల దేవుడి యొక్క చిత్తానికి అప్పగించుకోవడానికి నీవు కొన్ని మెలుగులు కలిగి ముందుకు కొనసాగాలి. కాలము గుర్తెరిగితే సరిపోలేదు, కాలాన్ని గమనిస్తే సరిపోలేదు, ప్రభు రాకను సమీపిస్తుందని అనుకుంటే సరిపోలేదు, ప్రభు త్వరగా వస్తున్నది చెప్పుకుంటూ కాలాన్ని వెలబుచ్చుకుంటే కూడా అంతకంటే సరిపోలేదు. దేవుని స్తోత్రం.
ఆలోచించండి. కనుక మరి ఇప్పుడు నువ్వు చేయవలసిన బాధ్యత ఏమిటి? కర్తవ్యం ఏమిటి? నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నువ్వు సాగాలి అనేది నీవు కాదు, నేనైనా మనం ఎవరమైనా సరే ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. తిరిగి లేవనెత్తబడటానికి సమయం ఇది. నీవు ఏమై ఉన్నావో నిన్ను నీవు గమనించుకుని గుర్తపడడానికి సమయం ఇది. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నువ్వు గమనించవలసిందిగా దేవుని వాక్యంలో బహుతేటగా ఈ రోజు మనతో మాట్లాడడానికి దేవుని ఆత్మ సిద్ధపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఎప్పుడు నశించడం దేవుడు ఇష్టపడలేదు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక చివరి దినాల్లో ఉన్నాం అనే మాట అందరికీ తెలుసు. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డాంగ్ డింగ్ డింగులు మోగుతున్నాయి. డేంజర్ బెల్స్. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏమో జరగనైందో తెలియటం లేదు. అలారం కొట్టుకుంటుంది, తిరుగుతుంది. నీ పరిస్థితి, మరి నా పరిస్థితి. ప్రభు చెప్తున్నాను, ఆయన వస్తున్న మాట వాస్తవమే. నీకు నాకు చెప్పి రాలేదు, ఆయన కూడా తెలియదు. తండ్రి వెళ్ళమంటే అప్పుడు వచ్చేస్తాను. ఇప్పుడు నీకున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకో, నేనున్న స్థితిగతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు తిరిగి లేవటానికి జీవితాన్ని చక్కగా నువ్వు సిద్ధపరచుకుని దేవుడు రాత్రికి ఎదురు చూసేలాగా ఉండటానికి ఇది మంచి సమయం. ఏమండి, ఇలా కనిపించిన వారు కొద్దిసేపటికి ఉండటం లేదండి. ఆలోచించండి. మన లోతుల పాస్టర్ గారు అంటే పాపం కొత్తగా వచ్చారన్నారు. ఏమండి, టాయిలెట్కి వెళ్ళారు, అక్కడికి పొలబడిపోయారు, చనిపోయారు. బాపట్ల ఏదే మా సైడే. ఆలోచించండి. ఇప్పుడు ఇలా ఆయన సండే వాక్యం చెప్పారంటే ఈ దినం నీది కాదు నాది కాదు, ఏమి జరిగినదో తెలియదు అనే వాక్యం కూడా మాట్లాడారంటే చెప్పుకుని నమ్మలాంగులు నాన్న. పిల్లలు ఆలోచించండి. ఎప్పుడు ఎవరి జీవితంలో ఏ తిరిగా ముగించబడతాయో తెలియదు. కాలంలో గుర్తు ఎనగండి, పరిస్థితులు గమనించుకోండి. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా? ఈ రోజే పిలిస్తే, ఈ క్షణంలోనే నిన్ను పిలిస్తే ఏమవుతావు? ఏమవుతావు? అందుకని దేవాది దేవుడు ఈ రోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను దేవుని ఆత్మ కదిలిస్తున్నది. ఎలా కదిలిస్తున్నాడు? దేవదూత వచ్చి అంట, దేవదూత వచ్చి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ కోడిని ఏం చేస్తుందంట? చెప్పండి అమ్మా. కదిలించుతుంది. దేవుని బిడ్డలారా, నీతిని కదిలించండి. ఏమండి, దేవుని ఆత్మ సమస్యని కదిలించాడు. ఆమె నశించడం ఇష్టం లేక నీటిని కదిలించాడు. నీటిని కదిలించడం వల్ల శ్రేష్ఠకరం. ఏమండి, ఎవడు ఆ నీటిలో ముందుగా దిగునో బాగుపడతాడని. నీరు రెండు విధాలు సాధిస్తామని మన అందరూ తెలుసు కదా. వాక్యము చేత నువ్వు బాగుపడతావు. రెండు రకముల స్వస్థత. వినండి, ఏమవుతుంది? ఒకటి శారీరక స్వస్థత, రెండు ఆత్మీయమైన స్వస్థత. శారీరక స్వస్థత ఎంత గొప్పదో ఆత్మ స్వస్థత కూడా అంత అవసరం. అందుకని ఆత్మ స్వస్థత కొరకు దేవుడు ఇర్మియాలో ఉండి అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన
ఘోరమైన వ్యాధి అంట. క్యాన్సర్ కంటే ఏమండి, క్యాన్సర్ కంటే ఘోరమైన వ్యాధి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ ఘోరమైన వ్యాధి మన శారీరక స్వస్థత మీదనే బాగా దృష్టి పెట్టాం. ఈ గాయం తొందరగా మాన్పించుడబ్బా, ఈ పుండును బాగా త్వరగా మాన్పించుడబ్బా, ఈ నొప్పిని బాగా తగ్గించుడబ్బా. ఇదిగో నాకు ఈ వాపు వచ్చింది డబ్బు, ఎందుకు వచ్చిందో ఈ వాపు నుండి విడుదల చేపుడబ్బా అని వీటినే మనం కోరుకుంటున్నాం. శారీరక సంబంధమైనది అంత ప్రాధాన్యత. ఆత్మకు వాపు ఉన్నది, ఆత్మకు పుండు ఉన్నది, ఆత్మకు గాయం ఉన్నది, ఆత్మకు అన్ని విషయంలో దెబ్బలు ఉన్నాయి. ఇవన్నీ పొచ్చబడాలి, కట్టబడాలి, మార్పించబడాలి, వాపు పోవాలి, అన్ని బాగుండాలి అంటే ఏం చేయబడాలి? కదిలించబడాలి. ఏం కదిలించబడాలి అమ్మా? నీతిని. ఎప్పుడు వచ్చింది దేవదూత? ఆయా సందర్భంలో ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆయా సందర్భంలో వచ్చింది. ఎప్పుడో 24 hours లో నీకు అక్కడ రాయబడలేదు అమ్మా. అక్కడ టైము చదువుతారా? యోహాను సువార్త 5వ అధ్యాయం చదవండి అమ్మా, త్వరగా తీయండి. పై వారు కూడా యోహాను సువార్త 5వ అధ్యాయము అక్కడ చదవండి. దేవదూత వచ్చే ఆయా సందర్భంలో అనే మాట ఉంటుంది. ఎన్నో వచ్చును? 2, 3 చదవాలి త్వరగా. ఎన్నో వచ్చిన చదువు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి అదే చాలు. చూసానండి, ఆయా సమయంలో దేవదూత నీతిని కదిలించిందంట. ఇది చెప్పి రాలేదు దేవదూత, చెప్పు వచ్చిందా? కనుక ఆయా సమయంలో అంటే ఎప్పుడు వస్తుందో దేవదూత ఎప్పుడు కదిలిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, వాళ్ళ ఎవరికి తెలియదు. కనుక నువ్వేం చేయాలి? మొదటగా కనిపెట్టాలి అది ఎప్పుడు వస్తుందో. నువ్వు బస్సు కోసం వెళ్తే 1 అరగంట ముందే నిలబడతారా లేదా? ఎందుకు? మిస్ అవుతుంది. ఆ బస్సు కోసం కనిపెడుతున్నావు, ట్రైన్ కోసం కనిపెడుతున్నావు, ఇంకా నీకు ఏది అవసరమో దాని కూడా కనిపెడుతున్నావే. మరి నీ బాగు కోసము, నీ యొక్క బ్రతుకు మారడానికి, నీ గాయం మార్పడానికి ఎవరి దేవుడు పని కట్టుకుని ఆయా సమయంలో అది కదిలిస్తున్నప్పుడు నువ్వు కనిపెట్టాలా లేదా? అంటే ఏ రోగి కనిపెట్టును, ఏ రోగి నిరీక్షించునో, ఏ రోగి విశ్వాసముచ్చునో, ఏ రోగి త్వరపడతాడో, ఏ రోగి సంసిద్ధిగా ఉండి ధైర్యంతో దూకి వేస్తాడో ఆ కొన్నటిలో కదిలింపునకు అట్టి వాడు ఖచ్చితంగా ఏమవుతాడంట. అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఆయా సమయంలో సమయమును కనిపెట్టినట్టుగా నీవు కూడా సమయమును కనిపెట్టాలి. లోకాన్ని చూడు, పరిస్థితులు చూడు, రాజ్యములు చూడు, మనుషులను చూడు, అన్నిటిని కూడా అవగాహన చేసుకుని కాలము లేదు అనే పరిస్థితిని నువ్వు గుర్తించగలిగితే కనుక కాలమును ఎదురు. ఏమండి, కాలమును ఎదిగే ముందు నేను వాక్యం చదివించే ముందు ఒక విషయాన్ని చదువుతాం. కాలముని ఎవరు గుర్తించాలో మొదటగా చూద్దాం. మనుషుల కంటే కూడా, బుద్ధి జ్ఞానం మనకున్నటువంటి మనకంటే కూడా, పెద్ద బ్రెయిన్ ఉన్నటువంటి మనకంటే కూడా, పెద్ద పెద్ద తలకాయలు ఉన్న ఇంతలాగా తలకాయలు ఉన్న మనకంటే కూడా ఏమండి ఎవరు గమనించారో ఇక్కడ నువ్వు గమనించాలి. పక్షులండి బర్డ్స్, పక్షులు గమనించిన ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం త్వరగా చూడండి 7. ఆకాశములకెగురు సంకుపుడి కొంగయు తన కాలమును ఎరుగును, తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓది కొరుకును, తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగును. చాలు. చూసారండి, ఆకాశముకెగురు పక్షులు
సైతము ఏం చేసింది అండి? కాలాన్ని, దేవుని కాలాన్ని, వర్షాకాలం, చలికాలం, వేసవి కాలాన్ని, 3 కాలంలో గమనించినాయి. 3 కాలంలో గమనించినాయి. వాటికి జటిలమైనటువంటి కాలం ఏదో చెప్పండి. 3 కాదు, ఎండాకాలం, వేసవి కాలం. ఎందుకంటే నీరు ఉండదు. చెరువులలో, కాలువలలో నీరు ఉండదు కనుక ఇప్పుడు నీరు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, బైబిల్లో ఉంది, నా సొంతం కాదు. దేవుడు ఏలియాను 3.5 సంవత్సరములు సోమరంలో కరువు వస్తుంది, నువ్వు వెళ్ళు, నేను కాకులతో నీకు రొట్టెని పంపిస్తాను, ఆ కిద్రోను బాబు దగ్గర దాక్కుని అక్కడ దాన్ని నీరు త్రాగు అని చెప్పాడు దేవుడు. అలాగా చెప్తూ వచ్చాడు, అలాగే చేస్తూ ఉన్నాడు. దేవుడు కూడాను తన విధిని చెప్పినట్లుగా తన ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా కూడాను ఒక డ్యూటీ లాగా చేసింది కాకి. దేవుడు స్తోత్రం. పక్షి కూడా దేవుని చిత్తం ఎరిగింది. చెప్పండి చెప్పండి అందరూ. పక్షి కూడా ఖచ్చితంగా టైం టు టైం మెయింటైన్ చేసింది. దాని కూడా కళాన్ని ఎరిగింది. నువ్వు నేను ఎరగమని ఏమండి? అలాగే టైం టు టైం అప్పం తీసుకొచ్చి పెట్టినది. చక్కగా కిద్రోను నీరు చల్లగా ప్రశాంతంగా పారుతూ ఉన్నది. ఫ్రిడ్జ్ లో కూలింగ్ వాటర్ అవసరం లేదు. ఇదే ఒక కూలింగ్ వాటర్ చక్కగా పారుతూ ఉన్నది, చల్లగా ప్రశాంతంగా. ఆ నీరు త్రాగుమని చెప్పాడు, త్రాగుతూ కన్నాడు. కొద్ది కాలంలో ఆ కిద్రోను వాగు చెప్పండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కరువులో ఎండిపోవటం ఏంటి? అసలే కరువు పరిస్థితి. ఇదేంటి ఇలా జరిగింది? దేవుడు దీని దగ్గర దక్కు ఆ నీరు త్రాగమని చెప్పాడు కదా, ఇది ఎండిపోవటం కారణం ఏమిటి అని అనుకోనవచ్చు. కానీ అంత ఆలోచన ఏలియాకు రాక మునిపే దేవుని స్తోత్రం, నా పరిస్థితి ఏమిటి? నన్ను వెళ్ళి అక్కడ దాక్కోమన్నాడు, నీరు తాగమన్నాడు, అప్పుడు కాగితం పంపిస్తానన్నట్టు ఎన్ని జరుగుతున్నాయి. సడన్ గా ఇలా జరగటం ఏమిటి అని ఆలోచన సహజంగా మానవులు కనుక రావచ్చున్నాం. ఆలోచన రాకముంటే దేవుడు వెంటనే చెప్పాడు, నువ్వు ఇక్కడ నుంచి దిక్కున లేచి సారపెత్తని గ్రామము వెళ్ళు అని. కాలమును దేవుడు గుట్టరిగా లాగా చేశాడు. నువ్వెదుగుంటున్నావా? నువ్వెదిగి ఉన్నావా? ఆలోచించండి దేవుని బిడ్డలారా, నువ్వెదిగి ఉన్నావా? పక్షులు ఎదుగున్నాయి, గుర్తొచ్చినాయి. నీరు ఎక్కడ ఉన్నదు? వేసవి కాలం వస్తే పొలాలన్నీ ఎలా ఉంటాయి అంట అమ్మా. అలాగా బీటు వారి ఎడారిలాగా ఉండిపోతుంది, సేద్యం ఉండదు. గమనించి కాలాన్ని గుర్తెరిగి వలసపోతున్నాయి. మరి నీవు పట్టుకున్న మెదడంత, పక్షులుకున్న మెదడంత చెప్పాలి. ఎంత చిన్నది? ఎంత? దాని తలకాయ ఎంత ఉంది? నీ తలకాయ ఎంత ఉందా? వాళ్ళెంత? నీకుంది ఎంత మెదడు? 2 మెదడులు ఉండే పైకి మనిషికి. అమ్మా ఎన్ని మెదడులు ఉండే? ఒకటి చిన్నది. అది నీవు 2 మెదడులో ఉంటేనే నువ్వు కాలాన్ని గుర్తిరకపోతే అసలు ఎంత మెదడు ఉన్నది అది కాలాన్ని గుర్తిరిగిందంటే ఎవరో ధనీలు పక్షే కాలాన్ని గమనించండి. మరి నువ్వు గుర్తిరుగుతున్నావా? నీవు గమనిస్తున్నావా? ఏమండి నీవు గమనిస్తున్నావా? ఆలోచించాలి. కనుక పరిస్థితులు నీవు అనుకూలంగా మలచడానికి నీ అధీనంలో లేదు. దేవుడు నీకు అనుకూలపరచాలి. కొంతమంది సొంత జ్ఞానము ఆలోచనతోటి ఆ ఉన్న పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇదొక పెద్ద
ఇంకా ఏమంటారో మరి ఆలోచించండి. అది కాలమును గుర్తెరిగిన నీవు దేవుడు పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చేస్తుంటాడు. దేవుడు స్తోత్రం. నువ్వు మార్చుకోలేవు, నీకు నాకు చెప్పాలి, కానీ దేవుడు చేస్తాడు. కాలంలో గుర్తిరగడానికి ప్రయత్నం చేయండి. గమనించండి. ఆకాశ పక్షులే గమనిస్తే నువ్వు ఎందుకు గమనించు? ఏమండి? ఇకపోతే రెండోదిగా కాలంలో గమనించి, ఇది మంచిది కాదయ్యా, ఇది పంతని కాదయ్యా అని చెప్పింది, తెలియజేసింది. ఒక వెర్రిమొహం వాడికి జ్ఞాపకం చేసింది. ఏంటి అది చెప్తారా? ధనవంతుడు కాదు అమ్మా, ఆ బిలాముకు గాడి హెచ్చరించింది. ఇది నీవు బయలుదేరి వెళ్ళడానికి ఇది నీకు సమయం కాదరా బాబా, ఇది నీకు అనుకూలమైనటువంటి సమయం కాదయ్యా, ఇది దేవుని చిత్తం కాని సమయం. దేవుని స్తోత్రం. ఇది నీ సొంత జ్ఞానముతో సొంత ఆలోచనతో నువ్వు బయలుదేరావు కనుక ఇది కాదు అని అక్కడ అతికించడం జరిగింది. నోరు లేని జంతువు సైతం కూడాను సమయాన్ని ఎదిగి నీకు బుద్ధి చెబుతున్నాడు. బుద్ధి చెబుతున్నాడు కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కాలమును గుర్తెరగమని చెప్తున్నారు. కాలమును గుర్తెరగటానికి దేవుని ఆత్మ ఈ రోజు నీతో నాతో ఏం మాట్లాడుతుందో కొంచెం చూద్దాము. చదవండి అమ్మా, రోమిల్ రాసిన పత్రిక, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయము, క్షమించండి, రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవాలి. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. చాలు, తర్వాత చెప్పుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు రోమా సంఘానికి తెలియజేస్తున్న విషయము మీరు కాలమునెరిగి అని చెప్పబడింది. మరియు నిద్ర మేలుకొని వేళ అయినదని కాలాన్ని గమనించండి. ఏమండి? ఆలోచించండి. నీకు కాలం ఎప్పుడో తెలుసా? 11 గంటలకు నిద్ర నుండి లేవటం నీకు అది నీ కరెక్ట్ టైం. అంటే నీ సొంత టైం అది, నీ సొంత నిర్ణయమో, నీ సొంత ఆలోచన, సొంత కాలం అది. నువ్వు గడియారాన్ని నువ్వు ఎట్లయినా తిప్పుకోగలవు. ఏమండి? నీ చేతులు పెట్టుకున్న గడియారం తిప్పుకోగలవచ్చు, నీకు వాల్ క్లాక్ నువ్వు కూడా నువ్వు తిప్పుకోగలవు. నీ సొంత తయారీ ఉంటే కనుక నువ్వు కాలాన్ని ముందుకు జరుపుకోవచ్చు, వెనక జరుపుకోవచ్చు, ఎలాగని పెట్టుకోవచ్చు. అది నీ కాలం. ఎవరి కాలం? కానీ దేవుడు చెప్తున్న కాలం మాత్రము పర్ఫెక్ట్. అంతే. ఆయన మధ్యరాత్రి వచ్చును, లేదా అర్ధరాత్రి వచ్చును, అర్ధరాత్రి 0 అవ్వాలి. ఏమండి? అర్ధరాత్రి వచ్చును, నువ్వు ఉదయం పూటే 11 గంటలకు లేవడానికి అర్ధరాత్రి పూట 12 గంటలకు ఎలాగా అది ఎప్పుడు వస్తారని గమనించగలవు? ఆలోచించండి. ఆ కాలము జరగాలి. నువ్వు నిద్ర మేల్కొని వేళ అయిందని. ఏమిటా నిద్ర? నిద్ర రకాలు ఉన్నాయి అమ్మ. మామూలు నిద్ర ఉన్నది, గాఢ నిద్ర ఉన్నది. దేవుని బిడ్డలారా, రెప్పపాట్లో ఒక కుడికి తీయటం అనేది ఉన్నది. రకరకాల నిద్రలు ఉన్నాయి. ఇక్కడ నిద్ర మేల్కొని వేళ. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. 2 రకములు ఉన్నాయి నిద్ర మేల్కొని వేళ. ఒకటి భౌతికంగా పగలంతా కష్టపడుతున్నాం కనుక మనం రాత్రి పడక మీదకి వెళ్తాం, మంచిదే. దాదాపుగా మనుషుల జీవితంలో 8 అవర్స్ 8 గంటల నిద్ర అవసరం. ఏమండి? 8 గంటల నిద్ర అవసరం. శారీరక బలహీనత నుండి విడుదల పొందటానికి
ఇంతకు మించి ఇక పోతే నిద్రపోతులు అంటారు. ఏమంటారు? పోతులు అంటారు. అప్పుడు వాళ్ళు 11 కావచ్చు, మధ్యాహ్నం 12 కావచ్చు, వాళ్ళు ఇష్టం కదండి కదా. నిద్ర మేల్కొని వేళ దాదాపుగా ఉదయం పూట మా పెందరికైనా యేసు ప్రభు వారు లేచి ప్రార్థనకు అరణ్యముకు వెళ్ళాడని కొండ ఎక్కినట్లుగా ప్రార్థన వాక్యాలు ఉన్నాయి. పెందలకననే ఈ మాట వినాలి మీరు. స్వార్థలో రాయబడి ఉన్నది. ప్రభు ఎప్పుడు వెళ్ళారంటే చెప్పండి. నీవు ఎప్పుడు చేస్తావో నీకే తెలియదు. ఏమండి? మరి వీళ్ళందరూ దేవుని ఘోషత్వం వినగలరా? దేవుడు వచ్చి తలుపు తట్టుతుంటే ఆ శబ్దం వినగలరా? పక్షులు గమనించినాయి, కళాన్ని గ్రహించినాయి. నువ్వు గమనించలేవుగా? ఆలోచించండి. మొట్టమొదటి నువ్వు కాలంలో గమనించాలి. ప్రభు వస్తున్నటువంటి కాల పరిస్థితులను ఈ ప్రభు రాబోతున్నారు. ఇలాగుండదండి లోక పరిస్థితులు. అయ్యో భయంకరమైన ప్రళయం ఎగిసిపడుతున్నాయండి. అవును, దేవుడు చెప్పులు లేక నెరవేరుతున్నాయి. ఇది ప్రభు వచ్చే కాలం నువ్వు గుర్తెరగాలి. ఇది నువ్వు గుర్తెరగటం లేదు. ఇది నువ్వు గుర్తెరగటం లేదు. ఎన్నాళ్ళ పట్టుకుని నిద్ర మత్తుతో మండిపోతావు. గాఢ నిద్ర. ఎంత గాఢ నిద్రలో ఉన్నా కొంతమందిని ఒక్కసారి పిలిస్తే తిరిగి లేస్తారు. ఈ మధ్య శాంతి మాట చెబుతుంది, ఉదయాన్నే లేస్తే పక్షవాసం వస్తుందని చెప్పారంట ఎవరో. అమ్మాయికి ఒకటి ఎవరో వాటం పంపిస్తాడు. అది 7 గంటలు లేస్తాం. ఇంతకుముందే నయ్యం కాస్త పెందరాడు లేసి కాస్త చురుగ్గా ఉండేదండి. ఇప్పుడు అట్లా కాదండి. మాంద్యత, ఆత్మలో మాంద్యత. చలిగాలవని ఏదవని పొలాలకు వెళ్ళేవారు. చలి లేదు, పాడు లేదండి. అలాగా వెళ్తున్నారా లేదా? అదే పక్షవాతాలు వస్తున్నాయి. అమ్మాయి మీద ఎవరో బాణం విసిరేస్తారు. సైతాన్ని అలాగే చేసేసింది. కాదు జరగదు కూడా. అదేదో మన శారీరక సంబంధమైన కొన్ని షుగర్లని, అవన్నీ ఇవన్నీ, బీపీలని, ఇంకేదో రకరకాలు ఉండటం వలన వచ్చేటువంటి పరిస్థితులే కానండి. ఈ చలిగాలికి లేస్తేనో ఇంకొకటానో లేదండి. ఆలోచించండి. కాలమని తెరుగు అదే పరిస్థితిలో ప్రభు రాకడ విశ్రాంతి దినమైనను చలికాలం అందనూ రాకన ఉన్నట్లుగా మరి ఆ రోజు నువ్వు లేకపోతే, ప్రభు చెడిపోతే ఆ చలికాలంలోనే నిజమే చలికి లేవు. అమ్మాయి అని చెప్పలా. అయిపోయింది అట్లా నిన్ను చెప్పడం లేదు. ఎవరైనా అదే స్థానంలో ఉన్నప్పుడు, ఒకవేళ అదే పరిస్థితిలో ఒకవేళ చలికాలం అంతైనా దేవుని రాకడొస్తే నువ్వు అలాగే లేకుండా ఉంటావా? చెప్పాలి. ఉంటావా? విశ్రాంతి దినమందైనను ఇంకా చాలా ప్రమాదకరం. కాలమును గుర్తెరుగు. దేవుని బిడ్డలారా, రెండవదిగా నిద్ర మేలుకొని వేళ, పాటకాలము అనేదేమిటో నువ్వు గుర్తెరగాలి. పాట సంబంధం వల్ల నడుచుకున్నట్లుగా నిద్ర మేల్కొని. దేవుని బిడ్డలారా, నిద్ర మొత్తం ప్రమాదకరం. 2 విధంగా నిద్ర మేల్కోవాలి. అవును, అనాలోచన, కొన్ని పరిస్థితులు ఇలాగ నిన్ను జోగిపోయేలాగా చేస్తూ ఉంటాయి. కనుక నువ్వు లేవనెత్తబడటానికి దేవుని ఆత్మ ఈరోజు నీ పక్షంగా వచ్చి ఒకటి కాలమును వెతుకు. లేఖలు నెరవేరిపోతున్నాయని, పరిస్థితులు మార్పుని, రాజ్యంలో మార్పు వచ్చేస్తాయని అనేక పరిస్థితులు గమనించాలి. అవును, 3వ ప్రపంచ యుద్ధమునకు కూడా సంసిద్ధమవుతున్న సంగతులు మీకు తెలుసో లేదో నాకు తెలియదు.
ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రళయం వల్లే విసుగుపడుతున్నాయి. ఇప్పుడైనా నువ్వు నిద్రమత్తు నుండి విడుదల పొందుతావా? నిద్రమత్తు వలన సంసోను ఏమయ్యా? ఎవరు బిడ్డ? నిద్రమత్తు ద్వారా ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏమండి? నిద్రమత్తు వలన ఐదుకు సమయం ఉండబట్టి, దేంట్లో ఉండబట్టి జోగుపై పడిపోయిన ఆ స్పాట్ లో పౌలు గారు ఉండబట్టి తిరిగి లేవనంత వర్ణం జరిగింది. పౌలు గారే లేకపోతే పరిస్థితి ఏమిటి? ముందు ఆలోచిద్దాం. అది దేవుడి కృప అనుకోండి. ఏమండి? కనుక నిద్ర మొత్తం ప్రమాదకరం. ఆలోచించండి. టైం టు టైం పని చేసుకోవటం అనేది చాలా అవసరం. అందుకే ఎప్పుడు తెలుసుకెళ్ళి వాళ్ళని రాయబడి ఉందో నీకు నాకు బుద్ధి రావటానికి. నిద్ర మేల్కొని వేళైందని నువ్వు గ్రహించు. నువ్వు రాత్రంతా మరి నిద్ర జోగిపోయి ఉదయాన్ని కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో యేసు ప్రభువు రెప్పపాటున అట్లా కన్ను మూసి తెరిచే లోపలే ప్రభు అక్కడ వస్తుందని మొదటి కొద్దిలో రాయబడి ఉంది కదా. ఆలోచించాలి. ఇక నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయండి. ఏం చేయమంటున్నాడు? చదువుమా. మరియు మీరు కాలమనేరికి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. చాలు. కనుక మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉంది. విశ్వాసము, రక్షణ. నువ్వు రక్షించబడక ముందే, నువ్వు రక్షణలో రాకపోయినా నీకు విశ్వాస జీవితంలో బాగా సాగుతున్నావు. నీ పట్ల దేవుడు చాలా మేలు చేస్తున్నాడు. దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడు. నీ జీవితం అంతా చాలా ఉన్నతంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, కుటుంబం చాలా బాగా ఉంది, శ్రేష్ఠకరమైన రీతిలో ఫలవంతంగా అన్ని విషయంలో బాగా ఉన్నది. కానీ రక్షణ మాత్రం లేదు. విశ్వాసం ఉన్నది, నీ గుండెల్లోనే ఉన్నది. యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడంటే నీ గుండెల్లోనే ఉన్నాడు. ఇది విశ్వాసంతో మాట్లాడుతున్నావు. ఏమండి? కానీ రక్షణ లేదు. ఆలోచించండి దేవుని బిడ్డ. రక్షణ లేదు. కానీ రక్షణ మరి సమీపముగా అత్యంత మళ్ళీ మనము రక్షణ మనకు మరి సమీపముగా మనము విశ్వాసులమైనప్పటికీ కనుక విశ్వాసముగా ఉన్నప్పుడు అంటే రక్షణ అనేది పొందక మునుపు, బాప్తిసం అనేది పొందక మునుపు, బాప్తిసంలో రాకుండా ఉన్నప్పుడు ఆ అనుభవంలో రాక మునిపే నీ జీవితము దేవుని గురించి విన్నావు, దేవుని గురించి పాడావు, దేవుని గురించి ఆడావు, దేవుని గురించి అద్భుతాలు చూసావు, దేవుడి చేసే ఆశ్చర్యకార్యాలు అనుభవించావు. నీ కుటుంబాన్ని అంతా కూడా దైవికంగా మలుచుకున్నావేమో గానీ అయితే రక్షణ కానీ మరి సమీపంగా ఉన్నదని నువ్వు గమనించడం లేదు. యుద్ధ దినమందు ఆయుధులు సిద్ధపరచట కత్తు గాని రక్షణ ఆలోచించండి. రక్షణ నీకు సమీపంగా ఉందనే సంగతిని మర్చిపోతున్నావు. అనేక మంది ఈ రక్షణకు దూరం అయిపోయి రేపటి రోజున భయంకరంగా అంగలాశ్చర్యములు రాబోతున్నాయి. అందుకే కాలాన్ని గుర్తెట్టుకో, కాలాన్ని గమనించండి. దేవుని బిడ్డలారా, అంత అయిపోయిన తర్వాత అమ్మా, అంత జరిగిపోయిన తర్వాత ఆ రోజు నువ్వు బాధపడతావు. సంఘం ఎత్తబడిందంట. ఒక ఆవిడ ఇంట్లో దాదాపుగా 2-3 వెళ్ళిపోయారంటండి. ఒక్క ఆవిడ మాత్రమే ఉండిపోయి అనాలోచనగా బాధపడుతుందంట. అయ్యో, అందరూ వెళ్ళిపోయారే, నేను ఒక్కదాన్నే మిగిలిపోయానే అని అప్పుడు తను పోసుకుంటూ వేదన చెందిందంట. ఏది అమ్మా, అయిపోయిందిగా సమయం. కనుక సాక్షాత్ సమీపంగా ఉన్నప్పుడే ఆయనని వేడుకోవటం, ఆయనని కలిగి ఉండటం, ఆయన కృప పొందటం చాలా అవసరమండి. మన అమ్మాయి సుజాత వచ్చి వాళ్ళ పిల్లల గురించి చెప్పినది. సరేనమ్మా అలాగే అన్నాను. తర్వాత ఈ అమ్మాయిని అడిగాను. ప్రశాంత్, నేను శాంతి బయటకు పిలిచి ఏంటమ్మా ఏంటి పరిస్థితి అన్నా. అది అడిగాను.
అంటే నేను ఎప్పుడైనా సిద్ధమైన అక్క అన్నది. సంతోషపడ్డాను. దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. బాప్తిస్తం తీసుకున్న తర్వాత ఎలా నడవాలి, ఏ తిరిగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను అన్నది. సరే తర్వాత మాట్లాడదామమ్మా అన్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఇచ్చినటువంటి సమయమును నువ్వు గుర్తెరుగు. ఆకాశ పక్షులు గుర్తెరిగినాయి, కానీ నువ్వు గమనించడం లేదు. అంత అయిపోయిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత, ప్రభు వచ్చి ఆ పిల్లలు తీసుకెళ్ళిన తర్వాత నువ్వు విడవబడిన తర్వాత ఏడ్చుకున్నా, మొత్తుకున్నా ఉపయోగం లేదండి. నిద్ర మేలుకొని వేలైందని గుర్తెరుగు. నీకు సంరక్షణ బహు సమీపంగా ఉన్నది. నీ ఇంట ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయానికి సమీపంగా ఉన్నది. అది ఎంతో దూరం లేదు. దూరం లేదంటున్నాడు. ద్వితీయోపదేశకాండం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం సంఖ్యాకాండం తర్వాత ఉంటుంది. చదువు చూడండి. 30వ అధ్యాయం 11 చదవమ్మా. నేడు నేను నీకు ద్వితీయోపదేశకాండం 30:11. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము అనుగ్రహించుట గ్రహించుట కఠినమైనది కాదు, ఘోరమైనది కాదు. మనము దానిని విని కైకొనున్నట్లు ఎవడు ఆకాశములకు ఎక్కిపోయి నీ యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దానిని విని కైకొనున్నట్లు ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగాను నీ హృదయమున నీ నోటలో ఉన్నది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. నీకు సమీపంగా ఉందండి. రక్షణ నీకు బహు సమీపంగా ఉన్నది. మీరు లక్ష్య పెడుతున్నావా? ఏమండి, దాన్ని త్రోసివేస్తున్నావా? అందుకనే సామెతల్లో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము అయ్యో నా బోధకుని మాట నేను లక్ష్య పెట్టకపోతేనే అని భక్తుల్లో ఉండి దేవుని ఆత్మ ప్రలాపించింది. కొంచెం చదువుతామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12-13 చదవమ్మా. చదవాలి. సామెతలు 5. అయ్యో 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 ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని, ఉపదేశమును నేను ఎట్లా త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యములకు లోబడటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుండు. అంతే. ఉపయోగం ఏముందంటే నువ్వు విడవబడిన తర్వాత ఇక్కడ దేవుడు ఆత్మ చెప్తూ ఉన్నది. ఒకసారి అయ్యో అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని. ఎంత గొప్ప మాట మీరు ఆలోచించారు. అయ్యో నేను ఉపదేశం ఎట్లా త్రోసివేస్తుంది. ఈ రోజు నీకు బాగానే ఉంటుంది. వాళ్ళంతా చెప్తానండి, వీళ్ళలాగా మాట్లాడతానండి. వాళ్ళు స్వార్థం వాళ్ళదండి. ఎందుకు నీ ఫోటోలు తీసి ఏమైనా అమెరికాకి పంపిస్తున్నానా, లేకపోతే ఇంకేదైనా దేశం పంపించాను డబ్బు సొమ్ము కూడబెట్టుకుంటున్నానా? ఏమండి ఆలోచించండి. అంత అవసరం లేదు. ఆలోచించండి. అయ్యో నా బోధకుల ఉపదేశము నేనెట్లు తోసివేసి నా ఉదయము గర్తిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అలా త్రోసివేసావు? ఇప్పుడు నీకు త్రోసివేసినట్లు ఉండదు. ఇప్పుడు నీవు బాగా ఉంటుంది. ఒకరోజు నువ్వు ఏడ్చుకోబోతున్నావు. నీకు రక్షణ బహు సమీపంగా సన్నత గట్టిపోయి ఉపదేశం లెక్కది, గట్టింపు లెక్క నీవు తిందేమో రాయబడి ఒక చదువు. నా ఉపదేశకులకు నా బోధకుల మాట నేను వినకపోతే వాడంతా చెబుతాడండి. అక్కడికి ఏ పని లేక ఆ ఏప్రిల్ అని, జూలై అని, అక్టోబర్ అని, నవంబర్ అని అక్క పిచ్చి కాకపోతే ఏముందండి, డబ్బులు ఖర్చు అని అనేవాళ్ళు మన సంఘంలో లేదనుకుంటున్నారా? నన్ను చూడాలి మీరందరూ. మన సంఘంలో లేదనుకుంటున్నారా? నేను పేర్లు చెప్పను. ఓళ్ళ మంది ఉంటారు. అవును, నాకు పిచ్చి పట్టింది. ఒకరోజు ఏడ్చుకోబోతున్నాను. ఒకరోజు భయంకరంగా వేదం చెంది కత్తు చెందే రోజు రాబోతున్నది. రక్షణ మీకు మరి సమీపంగా ఉంది. లెక్క చేయటం లేదు. ఆలోచించడం.
నేను సమాజం మధ్య నుండి చదువు ప్రతి విధమైన దౌష్ట్యములకు లోబడుటకు ఈ విధమైన దౌష్ట్యములకు లోబడుటకు ఆ. కొంచెమే ఎడమాయను ఆ. అని నీవు చెప్పుకొనుచు ఆ. మూలుగుచూ ముందు అంతే అంతా అయిపోయింది. అసలు ఈ పరిస్థితి నాకు ఇలాగా వచ్చింది, తప్పించబడ్డానండి, ఈ స్థితి నుండి విడుదల పొందానండి అని చెప్పుకుంటూ మొలుగుతున్నామేనే గాని ఆ రక్షణను నిర్లక్ష్యం చేసేవేమో. ఆలోచించండి. తనకి ఇప్పుడైనా గమనించు, కాలము ఎరుగో. ఏమండి, ప్రపంచంలో గట్టిగా మోగుతున్నాయి డేంజర్, ప్రమాద గతికల్లో మనం ఉన్నాం అనే సంగతి నువ్వు గుర్తెరగడం లేదు. విశ్వాస జీవితం ఎటు పోబోతున్నదో ఆలోచన చేయండి. క్రీస్తు విరోధి రాబోతున్నారు. ఇట్టి పరిస్థితులకు ఫోన్ ఆపేయాలి. ఆపే నువ్వు కనుక మేము వీళ్ళని ఆలోచించండి. చెబుతున్నాను, ఎట్లా ఉన్నావు నువ్వు పరిశీలించుకో. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం, 50వ అధ్యాయం 17 చదువు కింద మాట. దిద్దుబాటు నీకు హక్కును కదా, ఆ, నీవు నా మాటలను ఉమ్. నీ వెంటకు త్రోసివేయలేదు. అంతే, ఆ ఒక్క మాటే. నీవు నా మాటలను వెనుకకు త్రోసి వేసేటివి. కాలం గుర్తెరగ నిద్ర మేల్కొని వేడని గమనించగా రక్షణ నీకు ఒక సమీపంగా ఉందని ఎరగగా ఆ మాటలు ఏం చేస్తున్నాను ఈ రోజున వెనక్కు తోసివేస్తున్నా. ఏముందిలే, వాళ్ళందరూ చెబుతారులే. కాదు మరి, లక్షలు లక్షలు ఇస్తున్నామని, నీ ఇంట్లో బంగారం దిగొచ్చి కాయ పెడుతున్నామని, నీ కొనదంతా పీక్కొచ్చి లాక్కొచ్చి కాయ పెడుతున్నామని, పాపం ఎక్కడ నన్ను ఇక్కడ అందరూ ఎక్కిస్తున్నామని. అబ్బో, దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు నా మాటలను వెనక్కి త్రోసి వేశావు. తస్మత్త జాగ్రత్త, ప్రభు వస్తున్నాడు. కాలాన్ని గుర్తెరగ. ఆకాశ పక్షులు అండి, కాలం గుర్తెరగటానికి ఇంకొక సాదృశ్యం, ఒక మాట దేవుని ఆత్మని ప్రేరేపించింది. ఇది ఇలాగే ఉంచి పరమగీతం చూడండి. పరమగీతం చూడండి. పరమగీతం 2వ అధ్యాయం యెషయాకి ముందు. పరమగీతము 2వ అధ్యాయము దేశమంతటా అదేనా వచ్చిన 12 2:12 చదవండి అమ్మా. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయు కాలము వచ్చెను. చాలు. పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చున్నది. పిట్టలు, పక్షులు. ఏమిటి పక్షులు? తీస్తే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. అమ్మా, ఇలాంటి వారందరూ కూడా పిట్టలు కోలాహలం. బైబిల్ పెట్టుకున్న ప్రతి వాడి పాస్టేనండి అనకూడదు. కానీ ఒక పిలుపు లేదు, ఒక పిలుపు లేదు. దేవుడి యొక్క వాగ్దానాలు లేవు. సరే, ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా నేను పాస్టర్ ఉన్నాయి, పాస్టర్ అని పిలిపించుకోవడానికి ఒక సరదాగా ఉంది. సరదా భక్తులు ఏమనాలి వీళ్ళకి పేరు? సరదా భక్తులు. ఆలోచించండి. పక్షులు కోలాహలము, పిట్టలు కోలాహలం చేస్తున్నాయి. అబద్ధ బోధకులు ప్రపంచంలో పుట్టగొడుగుల్లాగా లేచారు. వీళ్ళ నుండి మంచి వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు. వీళ్ళ నుండి మంచి పేరున్న వాళ్ళు కూడాను అందరూ ఒకటేళ్ళండి, అందరూ ఒకటేళ్ళండి అనే పరిస్థితికి వచ్చేస్తుంది అండి. ఆలోచించండి, ఆలోచించండి. సమర్పణ సేవకులు, త్యాగపూర్వకమైన సేవకులు, స్వచ్ఛంద సేవకులు, శ్రమలతో కూడిన పోరాటం అనిపిస్తున్న సేవకులు, అన్ని విషయంలో దేవుని కొరకు జీవిస్తున్న సేవకులు, చావు బ్రతుకుల మధ్య గొంతు మిట్టాకున్నటువంటి సేవకులు, నిందలు అవమానాలు నేరారోపణలు పొందుతున్నటువంటి సేవకులు అనేక మంది, వేల మంది
అందరూ ఒకే గాడిని కట్టేస్తున్నారు. ఎంత బాధాకరమో మీరు ఆలోచించండి. ఎంత బాధాకరమో మీరు ఆలోచించండి. చాలా వేదన ఉంది మాలాంటి వాళ్ళకి. అవును, ఒక అమూల్యమైన శ్రేష్టమైన పిలుపుతో పిలిచాడండి దేవుడు వాగ్దానాలతో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిట్టల కోలాహలం చేస్తున్నాయి. దీన్ని బట్టి నువ్వు కాలాన్ని గుర్తావు. ప్రభు వస్తుందని గమనించు. నిద్ర మేలుకున్న వేళ అయిందని నువ్వు ఆ ఆలోచనలో పెట్టు. నా బోధకుల మాట తోసి వేసిన కానీ తోసి వేసిన తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. నేను గద్దెంపుకు లోపడలేదని తర్వాత నువ్వు ఆలోచన చేసుకుని వేదన చేస్తే ఉపయోగం లేదు. అందుకే దేవుని ఆత్మ అంటుంది, ఆ రోజు నేను నీ క్షేమకాలంలో నేను మాట్లాడాను. నీ క్షేమకాలంలో నేను మాట్లాడుతుంది. నీకు నా మాట వినబడుతుంది. నీకు బాల్యం నుండి నీ బలులు, నీ దమన బలు నాకేలా నాకు వ్యక్తమైన యెషయా మొదటధ్యాయం. యెషయా మొదటధ్యాయం త్వరగా తీయండి. 11 11 త్వరగా. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. ఏమంటే నన్ను చూడండి, దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున రక్షణ దూరం చేసుకుని నీ సమీపంలో ఉన్నదంతా కూడా నెట్టి వేసుకుని శ్రేష్టమైన భక్తులు, దైవ జనులు గద్దెంపుకు లోబడకుండా దేవుడి మాటను వెనక త్రోసివేసి నువ్వేదేదో తీసుకొచ్చి పెడితే దేవుని ఆత్మ అక్కడ ఒప్పుకోవట్లేదు, అంగీకరించడంలా. నీ విస్తారమైన పనులు నాకు అవసరం. అసలు నాకు వద్దయ్యా. నాకెందుకండి గోంగూర వంకాయలు, పుచ్చి వంకాయలు, తొక్క వంకాయలు, చేదైన దోసకాయలు, పనికిరాని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకయ్యా? నీ విస్తారమైన బలులు నీ పాపం చేత నేను విసిగించుతున్నావయ్యా. యాకోబు ఇది లాగం చక్కగా మాట చదివిస్తాను. యెషయాలోనే ఇజ్రాయిల్తో ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి దేవుని బిడ్డగా వెనక్కి రావాలి. ఇదంతా యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 23 చదువు. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా? నీ పాపముల చేత నీవు నన్ను విసిగించింది. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టి. మరి ఈ స్థితిలో జీవిస్తూ, ఈ రొచ్చులో, ఈ పాత జీవితంలో, ఈ పాత కంపులో, అమ్మ ఈ ఊబిలో, అంత జిగుట గల ఊబిలో, దిక్కుమాల స్థితిలో జీవిస్తూ దేవుడు ఉన్నాడు, నాకు విశ్వాసం ఉన్నది, నా గుండెల్లో ఉన్నాడు, అవి ఇవన్నీ చెప్పుకుంటున్నావా? ఆలోచన చేసుకో. నీ విస్తారమైన బదులు అసలు దేవుడు అంగీకరించడం. పైకి భక్తిగా కనపడుతున్నావా? చెత్త పట్టాలు వేసుకుని ఇతను అంత భక్తి పడడం లేదు, ఈమె అంత భక్తి పడాలి లేదు. ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? సౌలు దేవుడు నరులు పై రూపము అంతే సింపుల్ గా చెప్పేశాడు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడం. నువ్వే తిరుగుతుంటే నాకేమి, ఏ విధంగా అలంకరించుకొస్తే వస్తే నాకేమి, ఏ ఐట్లు బొట్టులతో ఉంటే నాకేమి, ఏ సూటు బూటతో ఉంటే నాకేలా? నాకు అవసరం లేదు. నాకు పై రూపం అవసరం లేదు. ఏది కావాలి? దేవుడికి ఏం కావాలి? అంతే. బాహ్య పురుషుడు కృషించను, ఆంతరిక పురుషుడు ఏమవుతున్నాడు? లోపల ఇదయ్యా దేవుడు చూస్తుంది, ఇదయ్యా దేవుడు చూస్తున్నాడు. నీ విస్తారమైన బయలు అవసరం లేదు. విస్తారమైన బదులు ఇంకా చదువుకుందా ఎందుకు చదువు ముగిస్తా త్వరగా. దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. అది దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడండి.
ఇవి కాదు నాకు ఇష్టమైంది, నువ్వు కావాలి. ఎవరు కావాలి? నువ్వు కాలాన్ని గుర్తెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని చక్కని సమీపంలో నువ్వు గమనించుకుని దేవుని చిత్తమేదో పరీక్షించి మేలేదో నువ్వు చేపట్టుకుని నా సొంతలో నిందారాజులుగా నిందారోజులుగా జీవించు. అది నాకు కావాలి. ఇవి నాకు అవసరం లేదు. ఈ తిరిగి వస్తే నాకు ఇష్టం లేదు. ఈ బలులతోనూ బాగా మేపిన గొర్రెలతోనూ ఇవేమో తీసుకొచ్చి పెడితే నాకు వ్యక్తం అయిందా అంటున్నాడు. నాకు ఇష్టం లేదు. ఏమన్నా దేవుడు? ఈరోజు ఎలా ఉన్నావు? ఏ తిరిగా ఉన్నావు? దేవుని మెప్పించేదానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని మెప్పించు, ప్రజలను వద్దు. అందుకని దేవుడు అంటాడు తిమోతిలో ఉంది, పౌలు గారిలో ఉంది, ప్రజలంతా గీత బోధన సహించడం లేదా. ఏమండి ఈ అమ్మాయి అందునేది మొన్న ఆంటీ వాడు 10th వచ్చాడు, కొద్దిగా చెప్పండి ఆంటీ బాగా చదవమని చెప్పండి అంది. వాడు నేను హితబోధ చేయని అవసరం లేదులే అన్నాను. ఏమన్నాను? హితబోధ చేయని అవసరం లేదులే అన్నాను. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు హితబోధ సహించగా ఈ రోజులు ఎవరికి ఇష్టం? ఏమండి? కమ్మని మాటలు, పరమేశ్వరుడి మాట వినాలి. అక్క కమ్మటి సాంబార్ ఎక్కడ ఉందో మరి ఏమంటది? పెద్ద కేక పెడుతుంది. మామూలు కేక కాదు, ఏంటంటమ్మా? పెద్ద కేక పెడుతుంది. ప్రతి నెల వెళ్తాం కదండి జగన్వారి ఇంటికి. ఓ వంటగదిలో ఉండి కేక పెడుతుంది. అలానే కమ్మటి బోధలు కావాలి, మెప్పించే బోధలు కావాలి, లాలించే మాటలు కావాలి. అక్కడ వర్తమానాలు అవసరం లేదు. అమ్మా స్వకీయ దురాశల నిమిత్తం సొంత బోధకులను ఏర్పాటు చేసుకోండి. పట్టణాల్లో మాకు ఈ సేవకుడు అయితే మేము సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే ఏమండి? సిట్ అంటే సిట్టు. ఎవరంటే నిలబడేది? ఎవరంటే కూర్చునేది? దేవుని చిత్తం చేసేవాళ్ళు ఎవరు నిలబడాలగా? ఎవరున్నారండి? జీవితంలో విదల్చాడు, జీవితంలో అలాగా దేవుని దాల్చాడు. శ్రమలు, కష్టములు, నందులు, అవమానములు, కన్నీళ్ళే పాలముగా, బోటే ఆరుగా స్వీకరించి అన్ని విషయంలో దేవునికి అనుకూలంగా ముందుకు సాగుతుంటున్నానండి. నీ మాట వినరు. ఆలోచించండి. అందుకే హితబోధ సహించడంలా ఇప్పటి రోజుల్లో. అందుకే కాలాన్ని గుర్తెరుగు, సమయమును గుర్తెరుగు, నిద్ర మేల్కొని వేళ అయిందనేది గుర్తెరుగు. రక్షణ నీకు మరి సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఇవేమి గుర్తెరగకుండా భక్తిని అడ్డం పెట్టుకొని, ప్రార్థనను అడ్డం పెట్టుకొని, వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఏదో నీ జీవితాన్ని అలాగే దేవునికి ఇచ్చానని చెప్పుకుంటూ సాగిపోతున్నావా? ఆలోచించుకో. దేవుడు ఏమీ ఈ లోకంలో కోరవు. అందుకనే సున్నితంగా మందలించాడు. సున్నితమైన మాటలోనే స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఏమిటా మాట? 1 సమూయేలు గ్రంథం 15 త్వరగా ముగిస్తున్నా. 11 1 సమూయేలు గ్రంథం 15 ఒకే ఒక మాట చదువుదాం. ఎన్నో వద్దండి. 22 చదవండి. 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆలోచించు సౌలు. ఈరోజు నేను నన్ను ఆలోచింప చేయమంటున్నాడు. నేను ఆలోచించమంటున్నాడు. ఏమిస్తున్నావు నువ్వు? ఏం తెచ్చావు అన్నది కాదు. అందుకే ఏం తెచ్చి మరి నేను దర్శిస్తును, ఏం ఇచ్చి నిన్ను కనపడుతున్నా అనుకున్నటువంటి ఒక ప్రవక్తకు సున్నితంగా చెప్పాడు దేవుడు. సున్నితంగా చెప్పాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈరోజు 85% పాస్ అయిందంట. ఎవరు?
అందుకని నన్ను ప్రేమించి ప్రేమగా ఏం తెచ్చింది? మీరు కూడా స్పెషల్ దెబ్బకండి, దమ్మని ఏం కాదు. ఏమండి ఆలోచించండి. ఏమిచ్చి దర్శించున్నాయ్యా? ఇవిచ్చా అనుకోబాగమ్మా, ఏమనుకోబాగ అంటున్నాడు ఈయన. ఏమిచ్చి దర్శించాలయ్యా నిన్ను? ఏం దమ్మన్నాడు దేవుడు నిన్ను? నువ్వు రక్షణలోకి వచ్చేటప్పుడు ఏమిచ్చావు? ఏం తెచ్చావు? చెప్పాలి అంటున్నాడు. ఏమిస్తానయ్యా? ఎలా దర్శించాలి? అబ్బో, వేలాది విస్తారమైనటువంటి నదులంత విస్తారం తైలాన్ని తెచ్చేదా అయ్యా? నిన్ను గణపరిచి నిన్ను సేవించడానికి అమ్మా పొట్టేళ్ళని అప్పగించేదా? ఇక నా మూడవది అంటున్నాడు, నా జ్యేష్ఠ సంతానం ఇచ్చేదయ్యా. నీ విధిగా నేను దర్శించేదా అన్నాడు. పిచ్చి మొహమా, పిచ్చి మొహమాడా, ఓ వెతుదానా అని, ఓ ఇదా అని దేవుడు సున్నితంగా చెబుతాడు. మీకా గ్రంథం చిన్న ప్రవక్తల్లో ప్రవక్త ఎక్కడుందో చూసుకో. ఎక్కడుందో పేజీ చెప్పు, వాళ్ళు చేస్తారు. 766 పేజీ అంట చూడు. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయిన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చాలు, ఈ తర్వాత అది ఇలాగా నా పాపముల ప్రాయశ్చిత్తం పరిహారం కోసం ఏమి తేవాలి అని ఒక్కొక్కటి 1 by 1 అడిగాడు. దేవుడు అన్నాడు, ఇవేమి అవసరం లేదని. నేను చూడండి అందరూ ఏమన్నాడు? ఇవేమి, ఏది ఉత్తమో ఆలోచించుకో. ఇప్పుడు సమూయేలు అన్నట్టు, సౌలు ఆలోచించవయ్యా. దేవుడు మీకు ప్రశ్నిస్తున్నాడు, ప్రవక్తన ఆలోచించవయ్యా, ఏది ఉత్తమో ఆలోచించవయ్యా, ఇవి కాదవయ్యా. నేను చదువు ఇప్పుడు కనుక మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టే. అది న్యాయం తిప్పి వేస్తున్నారు ఇప్పుడు ప్రజలు. న్యాయం మాట్లాడితే ఒప్పుకుంటారా? చెప్పాలి. ఏమండి, న్యాయం మాట్లాడితే కానీ అందుకే ప్రవక్త అంటాడు, ఓ న్యాయమునకు ఆటంకం కలుగుతుంది అంటాడు. ఆయన అయితే బహాటంగా చెప్పాడు. న్యాయమునకు ఏం జరుగుతుంది? ఎక్కడండి? నేనే ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఏ ఆఫీస్కి వెళ్ళి న్యాయం జరుగుతుందా? ఏ అధికారులకి వెళ్ళి న్యాయం జరుగుతుందా? ఏ మినిస్టర్లకి వెళ్ళి న్యాయం జరుగుతుందా? ఏ సీఎంలు పిఎంలకి వెళ్ళి న్యాయం జరుగుతుందా? ఏమండి, ప్రపంచ అధినేతలకి వెళ్ళి నీకు న్యాయం జరుగుతుందా? న్యాయం లేదు. న్యాయం నాకేం జరుగుతుంది? ఉత్తమైనది చూసుకోవయ్యా. దేవుడు అంటాడు, ఇతరులు ఎలా ఉండాలంట? నువ్వు న్యాయముగా నడుచుకో. అంతే. ఇప్పటివరకు మరి అన్యాయంగా ఉన్నాడా? మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. అబ్బా, ఇప్పటివరకు అన్యాయంగా ఉన్నాడా? 10కి ఇంకా 10 రూపాయలు వసూలు చేసావా? ఏమండి, చెప్పడేమంటే కొట్టి చక్కీలాగా ఉన్నాడా? ఆయన ఒప్పుకుని 4 గంటలు ఇచ్చాడు. వీడు కూడా పోవచ్చు అంటున్నాడు. న్యాయంగా నడుచుకో. మాటలో న్యాయం, ప్రవర్తనలో న్యాయం, జీవిత విషయంలో న్యాయం. ఏమండి, తిప్పివేయబాకు న్యాయాన్ని. ఈ రోజుల్లో రికమెండేషన్లో న్యాయమే. న్యాయం పోయి అన్యాయం వస్తుంది. దౌర్జన్యములకు న్యాయం పోయి అన్యాయాలు వస్తున్నాయి. ఇవన్నీ మామూలుగా లోకంలో జరుగుతున్న తంతులే, మనం చూస్తున్నాం. ఏది ఉత్తమమో నేను తెలియజేస్తున్నాను మీకా. ఏమిటి? నెంబర్ 1 న్యాయముగా చదవండు. కనికరమును ప్రేమించటే. అది కనికరము. మెర్సీ దయ చూపాలి. దయగా ఉండటం. నేను వెండి బంగారం అవుతావు అవసరం లేదు.
నువ్వేమేమో తీసుకొచ్చి అక్కడ పడమే అవసరం లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించం, కానీ క్రమ కలిగి జీవించం, దయ చూపించం. ఏమండి, దయ చాలా విలువైంది. దయ గలవారిపై ఆలోచించండి. దేవుడు బిడ్డాను ఆ తర్వాత కనికరము చూపించడం మూడవది ఏదో ఉంది. మనసు కలిగి ఆ. నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఆ. ఇంతే కదా యెహోవా నిన్ను అదే అడుగుచున్నాడు. ఇంతకంటే అని అడిగాడు. దీన మనసు కలిగి ఇతరులతో దీనులతో పొత్తు కొనుట, ఇలాగ దినత్వంలో జీవించడం దేవుడు కోరుకుంటున్నాడండి. కనుక దేవుని బిడ్డలారా పరిస్థితులు చక్కగా నీకు అవగాహన చేసుకునేలాగా అన్ని లోకంలో జరుగుతూనే ఉన్నాయి. ఒకటి కాలంలో తెలుగు, మరి రక్షణ సమీపంగా ఉంది తెలుగు. ఆ తర్వాత అంధకార సంబంధమైన కలిగిస్తారు చాలా టైం. ఒక మాట పూర్తిగా చెప్పి ముగిస్తున్నాం. ఏమిటి అంధకార సంబంధమైన క్రియలు? ఏమిటి అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి అన్నాడు? ఏమిటి అవి? ఏమండి, భక్తుడు దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఒక మాట చదువుదాం చూడండి. కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము రహస్యముగా తన పరిపాలన అది ఒక మాట ఉంటుంది. కాదులే 19వ అధ్యాయం చూడు. ఆ 19వ అధ్యాయం 12వ వచనం చదువు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? వాటిని తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమాలి. దేవుని బిడ్డలారా, అంధకార సంబంధమైన క్రియలు, వాటిలో ఒకటి రహస్య పాపములు. అంధకార సంబంధమైన క్రియలలో వాటికి సంబంధించిన వాటిలో మొదటిగా రహస్య పాపములు. వీటిని కనుగొనగలవాడు ఎవడు అంటున్నాడు భక్తుడు దావీదు. ఆలోచించండి. రహస్యముగా ఊరియాను తప్పించిన సంగతి దేవుడు తెలుసు. ఎందుకంటే దేవుడు తెలియదు అనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు, కానీ అమ్మా యాకోబు సైన్యాధిపతి అతను చిన్న ఉత్తరం ఒకటి రాసి పంపించేశాడు. ధైర్యవంతులు స్థలంలో నిలబెట్టు. మొట్టమొదట ధైర్యవంతులు ఎక్కడ ఉంటారు? ముందే ఉంటారు, పిరికి వాళ్ళు ఉంటారు. ఏమండి, చావైనా బ్రతుకైనా ఏదైనా ధైర్యవంతులు ముందే ఉంటారు, కానీ వెనకంచి మాత్రం పోతే పోయింది కాక ఈ జీవితం అంతే. ఎదగలిగితే ఇరుతాం, లేదా అలా కొట్టుకు వెళ్ళినాయి. దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఇదే ఆ ఉతుకు చెడలంతా చేద్దాం, ఆయన చూసుకుంటాడు. యెహోవా ఇదే కొట్టని దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఇదే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయనకి అప్పగిద్దాం. యెహోవా ఇదే ఇలా అనుకుని ధైర్యంతో ముందుకు సాగిసే వ్యక్తుల్ని ఎక్కడుంచారంట? ముందు ఉంచారు. ముందు ఎందుకు ఉంచాలి అనే ప్రశ్న కూడా అవసరం.
ఉండాలి. ఐరన్ వేసినప్పుడు బాణములు వేసినప్పుడు ఎక్కడో వెనకంటే ముందు ఉన్న వారిని దూసుకు వెళ్తుంది కనుక ముందు ఉంచితే అయిపోతాడు అని రహస్యముగా ఒక ఉత్తరం ముక్క రాసి పంపించేశాడు. అది చదువుకున్నాడు. ఎక్కడుంచాడు ఆయన కూడా? చనిపోయాడు. ఏమండి, ఆయన చనిపోవడంతోనే బెస్ట్ వాళ్ళు చెప్పండి అబ్బా, వాక్యమే చిక్కుపడవద్దు. బెస్ట్ వాళ్ళు తెచ్చుకున్నాడు అంటే బాగా ఒక మాటలో ఎంతో నష్టాలు. ఊరే చచ్చిపోయిన వెంటనే ఇప్పుడు ఏం చేశాడు దావీదు? గట్టిగా చెప్పండి మాట. ఏమన్నా సిగ్గుపడతారా? గట్టిగా చెప్పాలి మీరంతా. తెచ్చుకున్నాడు లేదా? ఎవరు చూస్తారు ఈ మాట? అమ్మా, అందుకని సరే చూద్దాంలే అనుకున్నాడు. నాతోని ప్రవక్తని పంపించి ఒక చిన్న పిట్టగల్లాగా చెప్పించాడు. ఈయన కాదనుకున్నాడు. ఏనా కాదనుకుని అబ్బో ఏమి సీరియస్ అయ్యాడు, వాడిని అంచనే చంపాలన్నాడు. ఆయన ఎవరో కాదయ్యా, దేవుని బిడ్డలారా, తన రహస్య పొరపాట్లను పాపను కనుగొన్నవాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంధకార క్రియలు వాటిలో ఒకటి రహస్య పాపం. రెండవది ఏమొస్తాయో తెలుసు? అంధకార క్రియలో అనాలోచన, నిర్లక్ష్యము, నిద్రమత్తు. ఈ మూడు వస్తాయి. కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటేమిటి? అనాలోచన, నిద్రమత్తు, నిర్లక్ష్యం. ఈ మూడు వస్తాయి. ఈ మూడింటిని కలిపి నిద్రమత్తు, అంధకార క్రియలు అన్నారు. అనాలోచన తెచ్చిపెట్టుకుంది సైతాన్. ఇక్కడే కూర్చున్నాను అందరూ. ఇప్పుడు అందరూ ఇక్కడే ఉంటారు, కానీ మీ ఆలోచన ఎటుపోయిందో నాకు తెలియదు. అందరూ పోతుంది, నాకు తెలుసా అండి. కుమారికి పోయింది ఆలోచన, ఎటుపోయిందో తెలుసా? కుమారి చెప్పదు, నేనే చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ కుమారి మైండ్ ఎట్టుందో తెలుసా? రక్షణ విషయంలో ఆలోచన చెప్పండి. చించు ఆలోచించు. 8 సంవత్సరాలు చించేస్తా ఉంటుంది. అమ్మా చించాయి, నీకు ఈ సంవత్సరం కూడా చించాయి, వచ్చే సంవత్సరం చించాయి. ఆలోచించండి. నిజము అడగండి, అవునా కదా? ఖచ్చితంగా ఒట్టు మాట కాదు. బిడ్డలారా, ఆలోచించండి. చివరినాలు అనాలోచన నీ జీవితాన్ని ఆత్మీయ జీవితంలో అత్తుడికి చేర్చేది, ఎదుగుబోతులు లేకుండా చేసేది, ఆత్మీయ చిత్రమతం చేసేది, ఆత్మీయ స్థితిలో అమ్మా దేవుడికి కోల్పోయేలాగా చేసేది ఏదనుకుంటున్నారు? అనాలోచన. ఇక్కడే ఉండవు, ఇక్కడే కూర్చున్నావు. వింటున్నట్టుగా 2 చెవులు పెట్టి 2 కళ్ళు పెట్టి బాగా చూస్తున్నావు. పై వారికి అర్థమవుతుంది కండి, కానీ ఇక్కడ లేరు. ఎక్కడ లేరు? అనాలోచన ఎటో వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరం. రెండవది నిర్లక్ష్యం. వింటున్నట్టే ఉంటారు. పెడచెవిని వినకుండా పోవటం. సౌలు దహన బలులు అర్పించదు కంటే బలులు అర్పించుకుంటే ఏది ముఖ్యం? ఇప్పుడు మాట వినటం. చెప్తున్నారు కానీ చెప్పే మాట నీ హృదయంలోకి వెళ్ళటం లేదు. నిర్లక్ష్యం, దురదజీవి. ఆలోచించండి. మాట వినకపోవటం నిర్లక్ష్యం. చూద్దాం, చేద్దాం, ఏమో నీ ఇష్టం. ఎంత ప్రమాదం నీ ఆత్మీయ జీవితానికి ఒకసారి ఆలోచించాలి. ఇకపోతే మూడవదిగా నిద్రమత్తు. ఎక్కడ కూర్చున్నా జోడుపడతాం. 10 మంది కూర్చున్న చోట మాత్రం అప్పుడు నిద్ర రాదు.
అసలు నువ్వు ఎంత కొట్టి మిట్టాతనో నిద్ర రాదు. చెప్పమ్మా. బాగుంది. ఇలాగా ఇంకేందమ్మా, ఇలాగ పుల్లాంగి చేస్తామే కానీ నిద్రమత్తు మాత్రం రాదు. ఎప్పుడు నిద్రమత్తు? దేవుని సందులో నిద్రమత్తు, ప్రార్థనలో నిద్రమత్తు, దేవుని వాక్యం వినేటప్పుడు నిద్రమత్తు, దేవుని కార్యాలప్పుడు నిద్రమత్తు. ఇది సంతం. అందుకని దేవుడు ఇజ్రాయేల్ స్థితిగతులన్నీ చూసి నేటి వరకు పడిన వారి మీద ఏది కుమ్మరించబడింది? నిద్రమత్తు ఆత్మ కుమ్మరించబడింది. అందుకని అదే ఆత్మ మనందరి మీద కుమ్మరించబడింది. ఇప్పటికీ అనేక మంది చెప్పుకుపోతున్నారు. సంసోను వలె జీవితాన్ని నిద్రమత్తు చేత పాడు చేస్తామని దేవుని వెళ్ళారా? ఎంత బాధాకరం. మీరు ఆలోచించండి. దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు నీ కోసం చెప్పిస్తున్నాడేమో ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఏమండి, 11 గంటలకు లేవకండి. నిజంగా హృదయపూర్వకంగా చెప్తున్నా, ఇది తగ్గదు. దేవుని బిడ్డలకు నువ్వు సిద్ధపడలేవు, వాక్యం నెరవేర్చలేవు, ప్రార్థన భావనలు జీవించలేవు, దేవుడు రాకడ గురించి కనిపెట్టలేవు, దేవుడి కృపణ గురించి నిరీక్షించలేవు. నీ ఆత్మీయ జీవితం అంతా చంద్రమంతం చేసుకోవద్దా? నిద్రమంత ప్రమాదకరం. చక్కగా దేవుని ఆత్మ ద్వారా చక్కగా ఉదయాన్నే లేవాలి. పనులు చేసుకొని 1 by 1 మధ్యాహ్న కాలంలో కొద్దిసేపు విశ్రమించవచ్చు. ఇది అసలైన శిశులైన దేవుడికి సమయం అంటే ఇదేనండి. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉదయ సాయంత్రం మధ్యాహ్న కాలం 3 సార్లు ప్రార్థన చేస్తారు. ఏలియా సాయంకాల నైవేద్యము, గిడ్జోను సాయంకాల నైవేద్యము, యాజకులు సాయంకాల బల్యర్పణ నైవేద్యము. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనకి ఏ నైవేద్యాలు ఉండవు, కానీ 10-11 గంటలకు లేవమంటే లేస్తాం అమ్మా. అంతేనా? 8 అమ్మా, 8 గంటలకి మంచిదమ్మా. 10 అయితే బాగుండేది. అమ్మా నువ్వమ్మా, పిల్లలు 4 గంటలు లేకున్నావేమో నాకు తెలియదు. అంతేనమ్మా? 7 అయితేనే మంచి మాట అన్నావమ్మా. అబద్ధాలే ఆలోచించండి. ఏమండి, ఇది తగిన స్త్రీలు, ఎప్పుడు స్త్రీలు ఎలా ఉంటారో తెలుసండి? యస్తుప్రభు వారు మనకు మాదిరిగా పెద్దల కడలిచ్చి వెళ్ళాడంట. వరణ్యముకు వెళ్ళాడు, మోకరించి ప్రార్థన చేసి పెద్దల కడ ఎర్లీ మార్నింగ్. ఆలోచించండి నేను వెళ్ళానా? నువ్వు ఆ టైంలో నిద్రపోతున్నావు. ఏ టైం అది? నువ్వు చక్కగా ఆ సమయంలో దేవుడు వస్తే నీ పరిస్థితి అయితే అంధకార క్రియలు విసర్జించు. ఇకపోతే ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. ఐహిక విచారములు, ధనమోసములు, ఇవి చాలా ప్రమాదకరములు. అంధకార క్రియలు అమ్మా. దేవుని బిడ్డలారా, దేవునికి అయినటువంటి ప్రతి ఆలోచన తీసివేయండి. మన సొంత జ్ఞానంతో ఏమి సాధించలేము. అది లోకం సాధిస్తుందేమో కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం సాధించలేము. చివరి దినాలు ఉంటాం. ఇవన్నీ విసర్జించి కాలము సమీపించిందని గుర్తెరుగు. కాలాన్ని గమనించు, కాలాన్ని గుర్తెరుగు. దేవుని బిడ్డలారా, నిద్ర మేలుకొని వేళయిందని, ప్రభు వస్తున్నాడని గుర్తెరుగు. 3వదిగా రక్షణ సమీపంగా ఉంది. ఎన్నాళ్ళు బట్టి నిర్లక్ష్యం చేస్తాం? ఏమండి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నచ్చమ్మ గారి కుమార్తె శారద గారి విషయం నేను కనీసం కొన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తుంటాను నా కోసం రక్షణ బాప్తిస్మం తీసుకునే విషయం. అయితే ఒకనొక సమయంలో 2018లో త్యాగం చేసేసి బాప్తిస్మం తీసేసుకున్నా. దేవుని స్తోత్రం. ఆ తర్వాత నాకు తెలియజేస్తుంది. ఎవరు తెలియదండి.
బిడ్డలారా వచ్చేసింది. ఏంటమ్మా ఏంటి సంగతి? బాప్తిస్మం తీసుకుంటాను అక్క. అవును, అప్పట్లో తీసుకున్న వాళ్ళు మీరు కూడా ఉన్నారు. దానిపైన ఆలోచించండి దేవుని బిడ్డలారా. కాలం అంతా వెళ్ళిపోతున్నది. ఇంక నా స్థితి ఏమిటి అనుకున్నది? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎన్నో సంవత్సరాల తర్వాత ఫలితం ఒక్క దూకేసేసింది అంతే. అలాగా రక్షణ నీకు సమీపంగా ఉంది. ఆగదు నీకోసం సమయం. నీకోసం నీ సొంత గడియారాలు ఉంటే ఆగుతుందేమో కానీ దేవుని గడియారం ఆగదు. దేవుని గడియారం ఆగదండి. అమ్మా, చదువుకునే పిల్లలలో, ఉద్యోగస్తులలో టయాలు వాళ్ళు 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళ ఇష్టం ఎంతో కొంత ముందుకు పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. కానీ యేసు ప్రభు వారి సమయం మాత్రం వెనకంజ వేయడం. సమయం మాత్రం అంతే. కాలాన్ని ఇప్పుడైనా సరే రక్షణ సమీపంగా అనుకుంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నీ వాక్యాలు ఎలా ఉన్నది? నీ ప్రార్థనలు ఎలా ఉన్నది? అన్ని విడిచిపెట్టేసి నా గుండెల్లో దేవుడు ఉన్నాడని చెప్పుకున్నావా? అబద్ధాలు చెప్పొద్దు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నేను నువ్వే డబ్బుకుంటున్నావు. ఎన్నాళ్ళు మంచిగెలాగా ఎంతకాలము? ఆ సామెతలు సొలొమోను అన్నట్టు నా బోధలో మాట వినకపోతేనే బోధలో గట్టింపుకు లోపడకపోతేనే అని ఏడ్చుకునే రోజు కూడా రాబోతున్నది. ఆ సమయం రాకమునిపై మోకరించు. దేవుని దాంట్లో కన్నీళ్ళు కార్చు. సమయం కొరకు ప్రభా నాకు ఇచ్చే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని క్రియలు విడిచిపెట్టు. ప్రభు రాక సిద్ధపడటానికి ప్రయత్నం చేయి. ఎలా ఉన్నావు ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించడం కాక ఆమె అందరూ ప్రార్థన చేసుకుంటూ నిమిషం